హలో ఎవ్రీవన్! మన హోమ్ గార్డెన్‌లో చాలామంది వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ పండిస్తా ఉంటారు కదా! సో, ఈ వెజిటబుల్ మా గార్డెన్‌లో కాసింది, ఈ ఫ్రూట్ మా గార్డెన్‌లో పండింది అని ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? రైట్. ఈ వీడియోలో తెలుసుకుందాం. సీ ద ఎగ్జాంపుల్ హియర్. ఇక్కడ మా ఇంటి తోటలో పండినటువంటి వాటర్ మెలాన్స్ అనమాట. సో, టు ఫార్మ్ ద సెంటెన్స్ వీ కెన్ సే దీస్ వాటర్ మెలాన్స్ గ్రూ ఇన్ అవర్ హోమ్ గార్డెన్. ఏమనాలి? దీస్ వాటర్ మెలాన్స్ గ్రూ ఇన్ అవర్ హోమ్ గార్డెన్ అండ్ దిస్ కుకుంబర్ గ్రూ ఇన్ అవర్ హోమ్ గార్డెన్ అని ఈ విధముగా మనము ఎగ్జాంపుల్స్ అనేవి సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేయాలన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ వాటర్ మెలాన్ వెయిట్ ఎంత ఉంటుంది అని క్వశ్చన్ అడగాలి. ఎట్లా అడగాలి? వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దిస్ వాటర్ మెలాన్, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దిస్ కుకుంబర్ అండ్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ వాటర్ మెలాన్, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ కుకుంబర్. సో ఇలాగా మనము ఎన్నో సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేయొచ్చు అనమాట ఇంగ్లీష్లో. సో మీరు కూడా మీ ఇంట్లో ఏవైతే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పండించారో, కాసాయో దానికి సంబంధించి కూడా ఫ్యూ ఎగ్జాంపుల్స్ ట్రై చేస్తూ కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.